ఐపీఎల్లో చెన్నైపై రాజస్థాన్ రాయల్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన నితీష్ రాణా తన వన్డౌన్లో బ్యాటింగ్కి రావడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. చెన్నైతో జరిగిన మ్యాచ్లో వన్డౌన్లో రావాలనేది కోచ్ల నిర్ణయమని వారే సూచించారని తెలిపాడు. తన బ్యాటింగ్లో కొన్ని మార్పులు చేసుకోవడం వల్లే అత్యధిక పరుగులు చేయడం సాధ్యమైందని నితీష్ వెల్లడించాడు. ఈ పిచ్పై కొత్త బంతితో బౌలింగ్ చేసినప్పుడే దూకుడుగా ఆడేందుకు అవకాశం ఉంటుందని, పరుగులు చేయడం సులువు అవుతుందని అన్నాడు. పాతబడితే మాత్రం కష్టమేనని, అందుకే పవర్ ప్లే అత్యంత కీలకమని భావించారని చెప్పాడు. బౌలర్ను బట్టి కాకుండా పిచ్ ఎలా ఉందనేది అంచనా వేసి బ్యాటింగ్ చేశానని, బౌలర్ల పేస్ ను ఉపయోగించుకుని ఫైన్ లెగ్, థర్డ్ మ్యాన్ వైపు షాట్లను కొట్టానని వెల్లడించాడు. గత 2 మ్యాచ్ల్లో బంతిని బలంగా బాదేందుకు ప్రయత్నించానని, కానీ ఇప్పుడు మాత్రం బ్యాటింగ్ లో మార్పు చేసుకుని ఆడానని పేర్కొన్నాడు. కోచ్ల నిర్ణయం మేరకే వన్డౌన్ లో వచ్చానని, నేను ఎక్కడైనా బ్యాటింగ్ చేసేందుకు సిద్ధమే అని నితీష్ వెల్లడించాడు. అయితే గత ఐపీఎల్ ఎడిషన్ వరకు కేకేఆర్ కు ప్రాతినిధ్యం వహించిన నితీష్ రాణా ఇటీవల మెగావేలం అనంతరం రాజస్థాన్ రాయల్స్ కు వచ్చాడు. తొలి 2 మ్యాచ్ల్లో విఫలమైన అతడిపై మేనేజ్మెంట్ నమ్మకం ఉంచింది. అప్పుడు 4వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన నితీష్ ఓ మ్యాచ్లో 8, మరో మ్యాచ్లో 11 పరుగులు చేశాడు. తాజాగా చెన్నైతో జరిగిన మ్యాచ్లో అతడిని వన్డౌన్ లో పంపించిన మేనేజ్మెంట్ ఫలితం రాబట్టింది. చెన్నైపై నితీష్ 36 బంతుల్లోనే 81 పరుగులు రాబట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. మరోవైపు ఐపీఎల్లో చెన్నైతో ఇప్పటివరకు రాజస్థాన్ 30 మ్యాచ్లు ఆడింది. 2020 నుంచి తలపడిన 9 మ్యాచ్ల్లో సిఎస్కే 7 గెలవగా రాజస్థాన్ 2 విజయాలను నమోదు చేసింది. 2023లో చపాకులో సిఎస్కే ఓడిపోగా ఇప్పుడు గౌహటిలోనూ పరాజయం ఎదురైంది. 2 సందర్భాల్లోనూ క్రీజ్లో ధోని, జడేజా ఉండడం, సందీప్ శర్మ చివరి ఓవర్ వేశారు. అప్పుడు చివరి ఓవర్లో 21 పరుగులు అవసరం కాగా 3 పరుగుల తేడాతో రాజస్థాన్ గెలిచింది. ఇప్పుడు 20 పరుగులు చేయాల్సిన తరుణంలో చెన్నై 13 పరుగులు మాత్రమే చేసి 6 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.